భక్తుల సమస్యలను ముందుగానే అంచనా వేస్తాం, అర్థం చేసుకుంటాం, పరిష్కరిస్తాం. ఇది మేము ప్రజలకు ఇస్తున్న హామీ అని చెప్పిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అలిపిరి నడకదారిలో దివ్య దర్శనం టోకెన్లు ఎందుకని ఇవ్వట్లేదు? 10 నెలలు అయిపోతుంది ప్రభుత్వం వచ్చి, వీళ్ళు వచ్చి దాదాపు 6 నెలల్లో ఏమవుతున్నట్టుంది, 5 నెలల్లో. బేసిక్గా ఎందుకు ఆలోచించట్లేదు అంటే, ప్రతిసారి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇవాళ కాదు రేపటి గురించి ఆలోచించాలి పాలక మండలి. ఈ వారంలో ఏం ఇంపార్టెంట్ ఉంది, భక్తులు ఎక్కువగా వచ్చే రోజులేంటి, ఆ రోజున ఏం ఏర్పాట్లు చేయాలి, ఇది సీరియస్గా దృష్టి సారించాలి. ఈ మెట్ల మార్గంలో వచ్చేటటువంటి వాళ్ళకి ఇదివరకు దివ్య దర్శనం టోకెన్లు ఇచ్చేవాళ్ళు. అంటే ఈ సర్వదర్శనం క్యూలో కాకుండా సపరేట్గా కొంచెం తొందరగా, ఎందుకంటే మెట్ల దారిలో నడిచి వచ్చి ఉంటారు కాబట్టి. ఒకప్పుడు నేను అక్కడ ఉన్నటువంటి సందర్భంలో, వర్క్ చేసినటువంటి సందర్భంలో ఇష్యూ రైజ్ చేసినప్పుడు ఆనాడు పాలక మండలి ఓకే చేసినటువంటిది. ఎందుకు అంటే అప్పుడు కొండపైకి వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ మళ్ళీ ఓ రోజంతా తిప్పలు పడాలా, మళ్ళీ క్యూ లైన్లో నుంచోవాలి, ఇది ఎక్కడ ఇష్యూ అని రైజ్ చేసినప్పుడు అప్పుడు కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్నటువంటి టైంలోనే ఈ సిస్టమ్ పట్టుకొచ్చారు. ఆ తర్వాత ఆదికేశవ నాయుడు దాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళి 2 వైపులా కూడా కౌంటర్లు పెట్టించడం ఇవన్నీ చేసుకొచ్చారు. ఆ తర్వాత రోజుల్లో అది కంటిన్యూ అవుతూ వచ్చింది. తర్వాత మొన్నటిసారి కరోనా టైంలో ఆపారు. ఆ తర్వాత ఇవ్వాలన్నప్పుడు అదేదో పులి గొడవ అని చెప్పేసి అక్కడ ఆపారు. తర్వాత దివ్య దర్శన టోకెన్లు ఇస్తామని వీళ్ళు రాగానే చెప్పారు, అవ్వలేదు. సీరియస్గా దృష్టి సారించాల్సిన అవసరం, ఎందుకంటే భక్తుడికి మనం ఎంత సదుపాయంగా సౌకర్యవంతంగా గుళ్ళోకి దర్శనం ఏర్పాటు చేస్తామో అంతగా మనకు పుణ్యం వస్తుంది.